ఈరోజు పప్పు రైస్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టానండి. కొద్దిగా ఆయిల్ పోసుకుని కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగినాక దీంట్లో బిర్యానీ సామాన్లు, దీంట్లో ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. తరుక్కొని దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, దీంట్లోనే కొద్దిగా టమాటా, చిన్న కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగినాక ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ బియ్యాన్ని, కడిగి పెట్టుకున్న బియ్యం కొంచెం వాడుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకున్నాక దీంట్లోనే ఒక తగినంత ఉప్పు, పావు కప్పు నానబెట్టుకున్న, ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, బాగా కలుపుకొని ఉప్పు దెబ్బ తగిన కానీ 5 నిమిషాలు ఇలా మంట మీద మీడియం సైజులో పెట్టుకొని వండించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర ఎక్కువ పడుతుందండి. కొత్తిమీర వేసుకోవాలి ఎక్కువగాని. దీంట్లో 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోసుకొని ఒక్క అన్నం వండుకున్నట్టేనండి. ఇది 3 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు చల్లనిద్దాం. ఒక 3 విజిల్కి ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి తీస్తే పొడిపొడిలాడుతా పప్పు రైస్ రెడీ అండి. ఇలా ఉంటుంది. అంతేనండి, పప్పు రైస్ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ అండి.